మరి కిడ్స్ గురించి ప్లాన్ చేశారు, చాలా మిస్క్యారేజ్ అయ్యాయని కూడా మన ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పడం జరిగింది. ఏ విషయంలోనూ గివప్ చేయలేదు అప్పటిదాకా. ఈ విషయంలో కూడా గివప్ చేయను అని మా హస్బెండ్ కూడా అర్థమైపోయింది. హెల్త్ కండిషన్ బాబు పైన ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందేమో అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదు యాక్చువల్లీ, ఎందుకంటే వీ టుక్ ఆల్ సేఫ్టీ మెజర్స్ ప్రకారంగానే వీ ప్లాన్. 18-19 months లో బాబు కండిషన్ ఇది అని మీకు తెలిసింది కదా, మరి ఇప్పుడు శోభిత్ ఇప్పుడు ఎంత ఏజ్ శోభిత్? ఇప్పుడు బాబుకి 10 years అండి. సుమన్ టీవీకి హాయ్ చెప్పు. Hi, hello Suman TV. యువర్ నేమ్ శోభిత్. My name is Yes. Alfred. ఐ ఎమ్ నవీనా. కాల్ మీ నవీనా. హాయ్ నవీనా. Hi Navina. హాయ్ శోభిత్. వాట్ ఇస్ యువర్ మదర్ నేమ్? My mother name is Naka Sailaja. వావ్. డాడీ? My dad name is Mawari Emily. ఓ, విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? Go to 5th class. స్కూల్ నేమ్? I am go to Meridian School. ఓ వెరీ గుడ్. శోభిత్, మరి నీకు ఎవరంటే ఇష్టం, మమ్మీయా డాడీయా? I love Daddy. డాడీ. చూసారా మేడం, ఇదే ఎంత మరి. చేసినా డాడీయే నచ్చుతారు. చూసారా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి శైలజ గారిది ఫస్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాం కదా, ఆవిడ లైఫ్ జర్నీ ఒకేసారి ఎంత గ్రాఫ్ పైకి పెరిగిందో అలానే సడన్ గా ఫెల్ డౌన్ అయిపోయింది. అయినా సరే ఆవిడ ఎక్కడ కృంగిపోకుండా లైఫ్ ఛాలెంజింగ్ గా తీసుకుని ముందు అడుగులు వేశారు. మరి చాలా మంది సపోర్టివ్ చేశారు నాకు అన్నారు. మరి ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఆవిడ లైఫ్ ఇంకెంతవరకు వెళ్ళింది. మరి పెళ్లి జరిగింది, ఉద్యోగము, లైఫ్, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ రావడం, తర్వాత పిల్లలు కదా. మరి పిల్లల విషయంలో వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేసుకున్నారు ఏంటి, ఇవన్నీ కూడా ఆవిడతో మాట్లాడాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మనతో పాటు శైలజ గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. శైలజ గారు, మరి ఫస్ట్ ఎపిసోడ్ లో మీ లైఫ్ జర్నీ అంతా చెప్పారు, బాగుంది. ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యారు మీరు ఏంటి అన్ని ఓకే, అక్కడ వరకు ఓకే. మరి కమింగ్ టు నెక్స్ట్ కిడ్స్, మరి కిడ్స్ గురించి ప్లాన్ చేశారు, చాలా మిస్క్యారేజ్ అయ్యాయని కూడా మన ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పడం జరిగింది. మరి తర్వాత మరి కిడ్స్ మరి ప్లాన్ చేసుకోవడం, మరి డెలివరీ కానీ, తర్వాత బాబా పాప, మరి ఒకసారి మా వ్యూవర్స్. ఏ విషయంలోనూ గివప్ చేయలేదు అప్పటిదాకా. ఈ విషయంలో కూడా గివప్ చేయను అని మా హస్బెండ్ కూడా అర్థమైపోయింది. కిడ్ వస్తే గానీ ఇంకా తినలోనూ హ్యాపీనెస్ రాదు, మాలోనూ హ్యాపీనెస్ Yes. రాదని తనకి క్లియర్ గా అర్థమైపోయింది. యాజ్ ఐ టోల్డ్, ఎంతో హ్యాపీగా ఉండి ఎంత జర్నీ చేసుకుంటూ నడిచైనా యుఎస్ వెళ్ళిపోతాను. బికాజ్ అప్పట్లో ఎంత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయ్యాను చిన్నప్పటి నుంచి. నా లైఫ్ లో మనీకి వెనక్కి తిరిగి చూసుకోకూడదు అనేది ఒకటే చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్ లో ఉండింది. ఆ ఒక్క ఇదితోనే అప్పుడు అలా చేయాలని యుఎస్ వెళ్ళాను. అలానే గ్రాఫ్ పెంచుకుంటూ పోయాను. బిజినెస్ ఆర్ జాబ్ ఆర్ ఎనీథింగ్ చాలా ఇండిపెండెంట్ గా, సెల్ఫ్ సఫిషియెంట్ గా, ఈవెన్ గ్రీన్ కార్డ్ ఆర్ సిటిజన్షిప్ అంతా కూడా నా సర్కిల్, నా ప్రమేయంలోనే తీసుకుని వచ్చాను. ఇన్ని చేసిన దాన్ని కిడ్ విషయంలో కూడా నేను గివప్ చేయదలుచుకోలేదు. ఎలా అయినా నా కిడ్నీ నేను తెచ్చుకోవాలి అనుకున్నాను. ఎవరి మాట వినలేదు, డాక్టర్స్ కానీ, ఫ్యామిలీ కానీ, హస్బెండ్ కానీ. ఇంకా ఓన్లీ టార్గెట్ కిడ్ రావాలి, నాకు ఒక కిడ్ కావాలి అంతే. కిడ్నీ మరి ఒకవేళ డెలివరీ అయితే నాకేమన్నా ప్రాబ్లం వస్తే మరి నేను ఉంటానో ఉండను అన్న భయం ఉండకపోయినా లేదా నేను మీకు? కిడ్నీ నా హస్బెండ్ కి ఇచ్చేసాను. దట్ వాస్ ద టార్గెట్ కదా. అంటే మీరు ఉన్నా ఉండకపోయినా మీ హస్బెండ్ కి ఒక కిడ్ ఇవ్వాలి, ఎందుకంటే ఇంత ఫైట్ చేసి ఉన్నాడు. అంత ఫైట్ చేసి ఫ్యామిలీ కానీ ఎక్కడైనా ఫైట్ చేసి ఉన్న తను కిడ్ కూడా ఉంటే నాకేమైనా, ఎందుకంటే 10 years స్పాన్ అని చెప్పిన తర్వాత Yes. తనకు ఒకళ్ళు ఉండాలి అని ఫిక్స్ అయిపోయాను. సో ఒక కిడ్ ఉంటే చాలు, నేను ఉండకపోయినా దే బోత్ విల్ ఎంజాయ్ ద లైఫ్ అని అయితే అనుకున్నాను. Yes. అలాగా ఫైనల్లీ మా లైఫ్ లోకి ఒక కిడ్ వచ్చాడు. Okay. మాకు ఒక బాబు. ఇంకా ఆ బాబు వచ్చిన తర్వాత తెలుసు కదా, ఆటోమేటిక్ గా మంచం మీద ఉన్న పేషెంట్ కూడా లేవాలి, కిడ్కి అన్నం పెట్టాలి, కిడ్కి స్నానం చేయాలి అన్న ఆ ఇంటెన్షనే మనిషిని లేపేస్తుంది. మీ బాధ అంతా ఆ టైంలో మర్చిపోతాం కూడా. ఇంకా స్లోగా నాలో మూమెంట్ కూడా స్టార్ట్ అయింది. ఓకే, జాయింట్ పెయిన్స్ ఉన్నా ఏమున్నా, మేబీ బాబుని ఎత్తుకోలేకపోయినా తెచ్చి ఒళ్ళో పెట్టేవారు. అట్లానే వాడికి నేనే స్నానం చేయించేదాన్ని. అన్ని పాసిబుల్ వేస్ ఫైండ్ చేశాను, ఎలాగా వాడికి ఫుడ్ పెట్టాలి, ఎలా స్నానం చేయించుకోవాలి. ఈజీ టెక్నిక్స్ అన్నమాట. పెద్దగా చేయలేకపోయినా, ఈవెన్ మా టైంలో నాకు చెయ్యి ఫ్రాక్చర్ కూడా అయింది. మమ్మీకి బాగాలేదని హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో కాంటినెంటల్ హాస్పిటల్లో లిఫ్ట్ లో పడిపోయాను ఆ టెన్షన్స్ లో. అప్పుడు ఆ ఫ్రాక్చర్ అయినా కూడా నేను బేబీ వీడు అయినా సరే వదలలేదు నేను. ఇన్ని చేసే క్రమంలో మీకు ఎప్పుడు డౌట్ రాలేదా, నా హెల్త్ కండిషన్ బాబు పైన ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందేమో అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదు యాక్చువల్లీ, ఎందుకంటే వీ టుక్ ఆల్ సేఫ్టీ థింగ్స్, అన్ని సేఫ్టీ మెజర్స్ ప్రకారంగానే వీ ప్లాన్.
సో బట్ ఏంటంటే పుట్టినప్పుడు హీ వాజ్ వెరీ హెల్దీ, మంచి వెయిట్ తో పుట్టాడు, అంతా బానే ఉంది. అండ్ బట్ చిన్న ఆక్సిజన్ ఇష్యూ ఉంది, నెక్స్ట్ డే ఇస్తామన్నారు. దట్ వాజ్ ఓకే. వెళ్ళి బాబుని చూసాము, నెక్స్ట్ డే బాబుని తీసుకొని వచ్చాము, అంతా బానే ఉంది. స్లోగా గ్రాడ్యువల్ గ్రోత్ లో బోర్లా పట్టడం కానీ, పాకటం కానీ, నడవటం కానీ మైల్ స్టోన్స్ రీచ్ అవ్వట్లేదు. అప్పుడు అయినా సరే మగపిల్లాడు ఆలస్యంగా వస్తాయి అని చుట్టుపక్కల చెప్పని వాళ్ళు లేరు. సో అదే థాట్ లో ఉన్నాము. బట్ మా హస్బెండ్ చాలా అలర్ట్ గా ఉన్నాడు. ఆ వర్డ్స్ ఏమి తీసుకోలే, తనకి అప్పటికే డౌట్ స్టార్ట్ అయింది. బట్ ఎక్కువ లైట్స్ చూసేవాడు, పిలిస్తే పలికేవాడు కాదు, చిటికేస్తే చూసేవాడు కాదు. సో మా హస్బెండ్ కి డౌట్ స్టార్ట్ అయిపోయింది, సంథింగ్ రాంగ్ ఉంది బాబులో, మైల్ స్టోన్స్ రీచ్ అవటం కాదు, కంపల్సరీ రీచ్ అవ్వట్లేదు. అబ్బాయి కొంతమంది పాకరు డైరెక్ట్ నడిచేస్తారు అన్నారు, కానీ వీడు బోర్లా పట్టడం 6 months కి పడ్డాడు. సో మైల్ స్టోన్ లేట్ అయిపోయింది. పాకటం 9 months కి అయింది, అది లేట్ అయిపోయింది. నడక 1 year కి రాలేదు, 15 months కి వచ్చింది. సో ఇంకా మాకు డౌట్ వచ్చి 18 months టైంలో టూ మచ్ లైట్స్ ని చూస్తున్నాడు, చిటికేస్తే తిరగట్లేదు. ఇంకా మా హస్బెండ్ అన్నాడు, నాకేదో డౌట్ గా ఉంది, ఆటిజం ఉంది అన్నాడు. టిల్ డేట్ నాకు ఆటిజం అన్న వర్డ్ తెలియదు అసలు. అంటే ఏంటి అన్న, నాకు లూపస్ అని చెప్పాక లూపస్ ఏంటో తెలియదు మాకు, SLE అంటే ఏంటి అనేది అప్పుడు తెలీదు. ఎందుకు వచ్చింది అంటే నో రీజన్ అన్నారు. తర్వాత ఆటిజం అన్నాడు, ఏంటి ఆటిజం అని అప్పుడు నేను రీసెర్చ్ చేశా. ఆ రీసెర్చ్ టిల్ డేట్ నేను ఆటిజం రీసెర్చ్ లో అప్ టు డేట్ వెళ్ళిపోయాను అనమాట. ఏ మ్యాగజైన్ రిలీజ్ అయినా, ఏ ఆర్టికల్ రిలీజ్ అయినా, ఫేస్బుక్స్ కానీ గూగుల్ కానీ, ఇంకా అంతా రీసెర్చ్ చేసుకున్నాము. సో వీ వెంట్ అండ్ సా ఎ పీడియాట్రిషియన్. దెన్ హీ సెడ్ ఇట్ ఈస్ టూ ఎర్లీ, ఇప్పుడే మేము కన్ఫర్మ్ చేయలేము, కానీ సైన్స్ అన్ని చూస్తుంటే ఉన్నట్టుంది, బట్ కన్ఫర్మేషన్ ఇప్పుడైతే ఇవ్వలేము. 18 months, 15 to 16 months అనుకోండి. 16th month నుంచి పీడియాట్రిషియన్ చుట్టూ తిరగటం మొదలు పెట్టాం. అంటే 16-17th month లోనే బాబు కొంచెం డౌట్ గా మైల్ స్టోన్స్ రీచ్ అవ్వలేదు. ఫస్ట్ థింగ్, ఆటిజం కిడ్ అంటే మైల్ స్టోన్స్ రీచ్ అవ్వరు, అది మనం అలర్ట్ ఉండాలి. సెకండ్ థింగ్, పిలిస్తే పలకరు, చిటికేస్తే చూడరు. బేసిక్ ఆ ఏజ్ లో పిల్లలు ఇవి చేయాల్సిన మినిమం థింగ్స్. ఓకే, స్పీచ్ వదిలేసేయండి, స్పీచ్ కొంతమందికి లేట్ వస్తుంది అనుకోవచ్చు. సో అవి రాలేదు. వెళ్ళి అడిగితే తప్పేం లేదు, మీరు ఎర్లీ ABA థెరపీ స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయటం వల్ల నష్టం లేదు, నార్మల్ అయితే ఎక్స్ట్రా నేర్చుకున్నట్టు ఉంటుంది, నార్మల్ కాకపోతే ఇట్ విల్ హెల్ప్, ఇదే రైట్ టైం అని చెప్పారు. ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసేసుకున్నాం. సో శైలజ గారు, మరి 18-19 months లో బాబు కండిషన్ ఇది అని మీకు తెలిసింది కదా, మరి ఇప్పుడు శోభిత్ ఏజ్ ఎంత, మరి ఎలా సర్వైవ్ చేసుకున్నారు, మరి ఎలా ఛాలెంజింగ్ తీసుకున్నారు ఒక్కసారి. చాలా మంది మదర్స్ ఏంటంటే నార్మల్ గా ఈ రోజుల్లో సరిగ్గా మంచిగా పుట్టిన పిల్లల్ని కూడా చూసుకోలేకపోతున్నారు, చూసుకోలేక అప్పుల బాధ, నా బాధ, ఈ బాధ పడి చాలా దారుణాలే జరుగుతున్నాయి చూస్తున్నాం మనం. మరి ఇలాంటి కండిషన్ లో మీరు బాబు ఇలా అని తెలిసి కూడా, ఇప్పుడు ఎంత ఏజ్ శోభిద్ది? ఇప్పుడు బాబుకి 10 years అండి. 10 years, వండర్ఫుల్ మేడం. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా మదర్ అంటే అసలు ఇంకా ఎలాంటి వాళ్ళని మలుచుకుంటారు అనమాట, తల్లి యొక్క శక్తి అలా ఉంటుంది నిజంగా. మరి ఒక్కసారి బాబు ఎలా మీరు సర్వైవ్ అయ్యారు, ఏంటి ప్రెసెంట్ బాబు కండిషన్ ఏంటి, దాని గురించి. ప్రెసెంట్ బాబు నార్మల్ కిడ్స్ తో కూర్చుని స్కూల్ కి వెళ్తున్నాడు, విచ్ ఈస్ ఎ బిగ్ థింగ్. ఆటిజం పిల్లలు నార్మల్ కిడ్స్ తో కూర్చుని వెళ్ళడం అంటే నార్మల్ పేపర్ రాయటము, స్పెషల్ పేపర్ రాయకుండా, స్పెషల్ కిడ్ లా లేడు. స్పెషల్ కిడ్ లా లేడని నేను అన్నను, దే ఆర్ ఆల్వేస్ స్పెషల్. ఎందుకంటే ఆల్వేస్ దేర్ విల్ బి ఏ చేంజ్, బట్ స్టిల్ నార్మల్ కిడ్స్ తో కూర్చొని కాంపీట్ చేయగలుగుతున్నాడు అనేది ఇట్ సెల్ఫ్ షోస్ బాబు ఏ స్టేజ్ లో ఉన్నాడు అనేది ఇంకా చెప్పనవసరం లేదు. ఇప్పుడు 10 years, 10 years, ఒక ఎయిడ్ లేదు, ఇండిపెండెంట్ గా వాడే క్లాస్ లో కూర్చుంటున్నాడు, ఎయిడ్ సపోర్ట్ అక్కర్లేదు, తనే కెఫ్టీరియాకి వెళ్తాడు, తనే క్లాస్ నోట్స్ రాసుకుంటాడు, తనే వస్తాడు. సో హీఈస్ వెరీ ఇండిపెండెంట్. సో శోభిత్ తో మాట్లాడదాం మేడం మరి. హాయ్ శోభిత్. Hi. Your name Shobhit? My name is Yes. Shobhit. I am Navina. Call me Navina. Say Hi hi. Navina. Hi, Navina. Hi Shobhit. What is your mother name? My mother name is Naka Sailaja. Wow. Daddy? My daddy name is Muwawi Emily. Oh. Which class are you studying? Go to 5th class. School name?
I go to Meridian School. ఓ వెరీ గుడ్. శోభిత్, మరి నీకు ఎవరంటే ఇష్టం, మమ్మీయా డాడీయా? I like Daddy. డాడీ. చూసారా మేడం, ఇదే ఎంత మరి. చేసినా డాడీయే నచ్చుతారు. చూసారా? డాడీ అంటున్నారు డాడీ మరి. ఏంటంటే కాసేపు అలా ప్యాంపర్ చేసేసి ఈ ఊ ఊ చీ ఈ చీ ఆన్సర్ అని చాలు మేడం, నవ్వుతున్నాడు చూసారా మనం ఆడేదానికి. అంటే చాలు, మీరు ఎంత ఛాలెంజింగ్ గా తీసుకొని శోభిత్ ఈ రోజు ఇలా కూర్చోబెట్టి మాట్లాడిపిస్తున్నారంటే. నీ ఫ్రెండ్స్ గురించి చెప్తావా? My friend name is Elisa. Samira. Aria. Debug. Devash. David. And Adam. హౌ మెనీ ఫ్రెండ్స్ యూ హ్యావ్? Nihal. నిహాల్. ఓ Devash. సో ఈస్ బ్లెస్డ్, హీ హ్యాస్ సో మెనీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. యా, యాక్చువల్లీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నవ్వుతున్నాడు కూడా ఉండటం మనం అనేది. మాట్లాడుతుంటే. డాడీ అంటే ఇష్టం అంట. మమ్మీ ఏం చేస్తారు నీకు ఫుడ్? వాట్ యు లైక్ టు ఈట్? బిర్యానీ తింటావా శోభిత్? మమ్మీలు ఏం చేసినా జంకే నచ్చుతుంది. Mami Titano. తింటాను. తింటావు. సుమన్ టీవీకి హాయ్ చెప్పు. Hi. Hello, Suma TV. సుమన్ టీవీ. సుమన్ టీవీ. శోభిత్, నీకు అమెరికా ఇష్టమా? యుఎస్ఏ లో ఉన్నావు కదా నువ్వు, బాగుందా అక్కడ? Nano. బాగుంది నాను. ఇక్కడ బాగుందా అక్కడ బాగుందా? Yes, I like US. యుఎస్. అసలు శైలజ నిజంగా మాటలు రావట్లేదు, మరి అన్ని అర్థమవుతున్నాయి. చక్కగా మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు. మరి ఎవరి ఇష్టం అంటే ఇంత చేసి చూసారా, డాడీ అంటే ఇష్టం అని చెప్తున్నాడు. డాడీ టేక్స్ వెకేషన్స్. మామూలు పిల్లలు కూడా అంతేలేండి, ఇలాగే చెప్తారు. ఎంత తల్లి చేసినా కూడా ఫాదరే కావాలి, ఫాదరే ఇష్టం అని చెప్తా ఉంటారు. అంటే ఇలా చేయడానికి రీజన్స్ ఏంటి మేడం? ఇంతలా బాబుని షైన్ చేసుకుంటూ మీరు మీ హస్బెండ్ ఏనా, ఇంకెవరైనా మీకు సపోర్ట్ చేశారా? సపోర్ట్ అయితే ఉందండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇండియా వచ్చాక చాలా సపోర్ట్ వచ్చింది. యుఎస్లో ఉన్న నాళ్ళు నేను హస్బెండే అండ్ మంచి పీడియాట్రిషియన్ అయితే చాలా బాగా గైడ్ చేశారు. ఆయన ప్రకారంగానే వెళ్ళాము. ఆయన ఏది చెప్పినా మానలేదు, వదలలేదు. ఇండియా వచ్చాక చాలా సపోర్ట్ వచ్చింది. అంటే విచ్ ఈస్ గుడ్ థింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పేరెంట్స్, స్కూల్, ఫస్ట్ థింగ్ స్కూల్ చాలా సపోర్ట్ ఇచ్చింది. అంటే హీఈస్ వెరీ బ్లెస్డ్ టు బీ ఇన్ మెరిడియన్ స్కూల్. ఆ స్కూల్లో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కేర్ తీసుకుంటారు. ఓకే. అసలు సౌబిత్ వచ్చాడు, సౌబిత్ బయటకు వెళ్తున్నాడు, సౌబిత్ కెఫ్టీరియాలో వెళ్తే ఎవరు వదలట్లేదు. అంటే ప్రెసెంట్ హెల్త్ కండిషన్ ఏమైనా చెప్పగలుగుతారా? బాబు హెల్త్ ఎలా ఉంటుంది? హెల్త్ ఈజ్ వెరీ గుడ్. హెల్త్ ఏం ఇష్యూస్ లేవు. డైట్ రిస్ట్రిక్షన్స్ కానీ హెల్త్ కానీ ఏం ఇష్యూస్ లేవు. హెల్త్ వరకు దే ఆర్ వెరీ గుడ్ యాక్చువల్లీ. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓన్లీ థింగ్ డెవలప్మెంటల్ డిలే. సో మీ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మీ మాటల్లో ఎక్కడ మీ మ్యారేజ్ దగ్గర నుంచి ఎంత ఛాలెంజింగ్ గా మీ లైఫ్ తీసుకొని మీ హెల్త్ ఇష్యూ దగ్గర అవన్నీ ఒక ఎత్తు అయితే, మళ్ళీ బాబు అది విషయంలో కూడా 10% అయితే ఇది 90%. ఇది లైఫ్ టైం ప్రాజెక్ట్ కదా. ఇది నా వన్ డే ప్రాజెక్ట్ కాదు. yes ఎవ్రీ ఇయర్ మనకి మైల్ స్టోన్స్ మారుతాయి. ఇప్పటికైనా మనం 25 కోలా ఉంటాం, 35 కోలా ఉంటాం, 45 కోలా ఉంటాం. సో అదే మైల్ స్టోన్స్ వాడికి కూడా రావాలని మనం ఛాలెంజింగ్ గా తీసుకొని చెయ్యాలి. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, ఇదంతా ఒక ఎత్తు అండి. సరే, ఆవిడ ఎంత ఛాలెంజింగ్ లైఫ్ తీసుకుని స్టార్టింగ్ లో చెప్పినట్లుగా తల్లి యొక్క శక్తి అలా ఉంటది అనమాట. ఇలా శోభిత్తో కూడా మాట్లాడాం కదా, మరి ఇంతటితో అయిపోలేదు ఇది. శోభిత్ ఇప్పుడు 10 years బాబు, మరి ఇప్పుడు స్కూల్ కూడా వెళ్తున్నాడు, మరి ఫ్రెండ్స్ నేమ్స్ చెప్తున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు. మనం ఏదైనా చెప్తుంటే దానికి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. ఎవరు ఇష్టం అంటే కూడా ఖచ్చితంగా డాడీ అని చెప్తున్నాడు. చూసారు కదా, మరి ఇక్కడతో అయిపోలేదు శోభిత్ టాలెంట్. మరి ఇంకా చాలా ఉన్నాయి. మరి శోభిత్ కి ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలనుకుంటే మరొక ఎపిసోడ్ కోసం మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.